మీ అమ్మాయి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతోందా? ఫ్రెండ్స్ని కలవడానికి రెగ్యులర్గా బయటకు వెళ్తోందా? అమ్మాయి ఇటీవల డల్గా ఉంటోందా? అలా డల్గా ఉన్నట్టు మీరేమైనా గమనించారా? అలా అయితే మీరు వెంటనే అలర్ట్ కావాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో తోడేళ్ళు తిష్ట వేశాయి. అమాయకపు అమ్మాయిలపై ట్రాప్ చేసి వాళ్ళపై లైంగిక దాడి చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. దాదాపు లక్షల రూపాయలు ఇలా వసూలు చేస్తున్నాయి. 25 మంది అమ్మాయిల నుంచి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఇటీవల పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దందా మొత్తం ఓ కుటుంబమే నిర్వహిస్తోంది అనేది నిజంగా షాకింగ్ విషయమే. ఇది హైదరాబాద్లో ఇటీవల జరిగిన దారుణమైన సంఘటన. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీకోసం. అంతకంటే ముందు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలనేది నా విజ్ఞప్తి, నా విన్నపం. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. ఇన్స్టాగ్రామ్లో తోడేళ్లు తిష్ట వేశాయి. అమాయకపు అమ్మాయిలకు వలవేసి ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నాయి. ఈ దందా మొత్తం ఓ కుటుంబమే నిర్వహిస్తుంది. అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే, జూబ్లీ హిల్స్లో ఓ సంపన్న కుటుంబం నివాసం ఉంటుందన్నమాట. ఆ సంపన్న కుటుంబంలో వాళ్ళకు కూతురు ఉంది, గారాల పట్టి. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు అన్నమాట. ఆ అమాయకురాలకు పేరెంట్స్ బాగా ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఇచ్చారు. ఇటీవల క్రమంలో ఆ అమ్మాయి సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో 13 లక్షల రూపాయలు మిస్ అయ్యి కనిపించలేదన్నమాట. ఆ 13 లక్షల రూపాయలు కనిపించకపోతే పేరెంట్స్ వాళ్ళు ఎక్కడికి ఊరికి వెళ్ళలేదు, ఇల్లు లాక్ చేసి కూడా వెళ్ళలేదు. పని మనుషుల మీద కూడా అనుమానం లేదు. దొంగలు వచ్చినట్టు ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. అసలు అంత 13 లక్షల రూపాయలు ఏమయ్యాయి అనేది వాళ్ళకు అర్థం కాకుండా పోతుంది. సో వాళ్ళ కూతుర్ని అడిగారు, గట్టిగా అడిగారు, 13 లక్షల రూపాయలు ఇంట్లో కనిపించడం లేదు, నువ్వేమైనా తీసావా అని. గట్టిగా అడగడంతో ఆ అమ్మాయి చివరకు నిజం ఒప్పుకుంది. అవును, 13 లక్షల రూపాయలు నేనే తీశాను అని ఒప్పుకుంది. మరి ఆ 13 లక్షల రూపాయలు తీసుకుని ఏం చేసావు అని అడిగితే పేరెంట్స్ షాక్ అయ్యే నిజం చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి 13 లక్షల రూపాయలు ఏం చేసింది, తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చారని చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు హతాశయ్యారు. ఆ అమ్మాయి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. 13 లక్షల రూపాయల ఇంట్లోంచి తీసుకుని బాయ్ ఫ్రెండ్కి ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కడో మోసం జరుగుతుంది అని ఆ పేరెంట్స్ ఒక్కసారిగా గమనించి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పోలీస్ ఎంక్వైరీలో ఆ అబ్బాయిని వాళ్ళు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత వాడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించి రిమాండ్ చేశారన్నమాట. కూకట్పల్లిలో అర్జున్ అనే ఒక బీటెక్ స్టూడెంట్ నివాసం ఉంటున్నాడు. వాడు వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్తో పాటు కూకట్పల్లిలో ఉంటున్నాడు. వీడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సో ఈ అన్నాదమ్ములకి ఖాళీ టైంలో ఏం పని అంటే ఈ ఇన్స్టాగ్రామ్ను ఫాలో కావడం అనేది వీళ్ళు చేస్తున్న పని. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ కొంతమంది అమ్మాయిలు వీళ్ళ ఫొటోస్కు లైక్ చేయడం ప్రారంభించారు. సో దాన్ని అబ్జర్వ్ చేసిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇక హై లైఫ్ ఫ్యామిలీ అని చెప్పుకునేందుకు లగ్జరీ ఫొటోస్ను నిదానంగా అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే లగ్జరీ కార్లతో పాటు లగ్జరీ డ్రెస్సింగ్, లగ్జరీ షూస్, కాస్ట్లీ వాచెస్ ఇట్లాంటివన్నీ తమ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా అప్లోడ్ చేయడం మొదలుపెట్టడంతో ఈ అమాయకపు అమ్మాయిలు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ను లైక్ చేయడం ప్రారంభించారు. సో ఈ దందా అనేది కొద్ది రోజుల పాటు సాగింది. వీళ్ళు అప్లోడ్ చేయడము, అమ్మాయిలు లైక్ చేయడము జరిగిందనమాట. సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయిలు ఏం చేశారు, అమ్మాయిలకు ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించారు. ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయిలను వీళ్ళు ఎక్కడికి పబ్బుల వరకు తీసుకొచ్చారు. పబ్బుల వరకు తీసుకురావడం, వాళ్ళతో మద్యం తాపించడం, ఆ తర్వాత క్లోజ్గా ఉండటం అలాంటివన్నీ చేశారనమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత ఏదో ఒక క్షణంలో పేరెంట్స్ వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాయమాటలు చెప్పి వాళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడతారు. ఆ లైంగిక దాడికి పాల్పడిన సమయంలో ఆ అమ్మాయిలకు తెలియకుండా వీళ్ళు రహస్యంగా వీడియోస్ తీయడం, ఫొటోస్ చేయడం చేస్తున్నారు. అలా వీడియోస్ ఫొటోస్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆ జూబ్లీకి చెందిన ఈ అమ్మాయి అర్జున్ కలవడం ప్రారంభించి ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారు, పబ్బులు తిరిగారు, బయట తిరిగారు, అంతా బాగానే ఉంది. చివరికి ఈ విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలిసింది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీసులకు అప్రోచ్ అయ్యారు. పోలీసులకు అప్రోచ్ అయిన తర్వాత
వాడి మీద కేసు పెట్టారు, పోక్సో కేసు పెట్టి వాడిని లోపలికి తీశారు. ఈ తతంగం అంతా జరిగింది ఎప్పుడు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్, అంటే 2025 ఏప్రిల్లో అర్జున్ అనే వాడిని ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఆ తర్వాత అర్జున్ అనేవాడు బెయిల్ మీద కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాడేం చేశాడు, వాడి కుక్క బుద్ధి అనేది మళ్ళీ మారలేదు, మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఈ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్ లో. అమ్మాయిని కాంటాక్ట్ అయితే సారీ చెప్పడమో లేకుంటే ఏదో నమ్మించడమో ఇటువంటి పనులన్నీ చేశాడు. సో వాడు ఈ పనులన్నీ చేయడంతో ఆ అమ్మాయి నిజమేనేమో అనుకుని మళ్ళీ వాడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అయింది. ఈ విషయం పేరెంట్స్ కు తెలియదు అనమాట. ఈ క్రమంలో వాడేం చేశాడు, అమ్మాయితో లైంగికంగా దాడి చేసిన వీడియోలను బయట పెట్టి డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు కావాలని అడిగితే సరే అని ఆ అమ్మాయి ఒప్పుకున్నది. ఎంత అడిగాడు? 1-2 లక్షలు కదా, దాదాపు 13 లక్షల రూపాయలు కావాలి, నేను ఒక కంపెనీ పెడుతున్నాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేది వాడు చెప్పాడు. సో నిజమేనేమో అనుకుని ఆ అమ్మాయి 13 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇంట్లో ఈ 13 లక్షల రూపాయలు కనిపించకపోవడంతో పేరెంట్స్ నిజంగా షాక్ అయ్యారు. 13 లక్షల రూపాయలు ఎక్కడ అని వెతుకుతున్న క్రమంలో ఈ అమ్మాయి చేసిన తతంగం బయటపడింది. సో అప్పటి నుంచి ఈ పేరెంట్స్ అమ్మాయికి ఫోన్ ఇవ్వడం అనేది మానేశారు, అంటే ఫోన్ కు దూరంగా పెట్టారు. సో అర్జున్ తోటి అమ్మాయికి ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా చేసాగారు. సో కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది, ఈ అమ్మాయి ఆ డ్రైవర్ భార్యతో ఉన్న ఫోన్ తీసుకుని మళ్ళీ అర్జున్ ఫోన్ చేయడం ప్రారంభించింది. అర్జున్కు ఫోన్ చేస్తూ అర్జున్తో మాట్లాడసాగింది. ఆ డ్రైవర్ భార్య పేరు ఏం పేరు? సరస్వతి. సో ఆ సరస్వతి కూడా ఏం చేసింది, ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసింది. నువ్వు అర్జున్తో మాట్లాడుతున్నావు, ఈ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్తా, నేను ఈ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పకూడదు అనుకుంటే నాకు కొంచెం డబ్బు కావాలి అని ఆ సరస్వతి కూడా ఈమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. సో పోనీలో డబ్బులు ఇద్దాం అనుకుంటే ఆమె కూడా దాదాపు 9 లక్షల రూపాయల సరస్వతి ఈ అమాయకపు అమ్మాయి నుంచి వసూలు చేసింది. అంటే అర్జున్ గడు 13 లక్షల రూపాయలు, 9 లక్షల రూపాయల సరస్వతి అనే ఆమె వసూలు చేసింది. ఇక్కడ అర్జున్ చేసిన ఇంకో ప్లాన్ ఏమిటి అంటే, ఆ అమ్మాయి యొక్క అడ్రస్ కనుక్కొని వాళ్ళ పని మనుషుల వివరాలు కనుక్కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను మేనేజ్ చేసి ఈ అమ్మాయితో మాట్లాడడం చేశాడన్నమాట. సో ఈ విధంగా 9 లక్షలు ప్లస్ 13 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాడు డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ బ్లాక్మెయిల్ చేయడానికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది, ఆ టెన్షన్ ఆ ప్రెషర్ని భరించలేకపోయింది. దీంతో ఇంకా ఇంట్లో పేరెంట్స్ కి అసలు నిజం చెప్పేసింది అనమాట. అసలు నిజం చెప్పేయడంతో పేరెంట్స్ నిజంగా షాక్ గురయ్యి, అరే అమ్మాయి జీవితం ఇలా అయిపోతుంది ఏంటి అని ఒకసారి అర్జున్ వాళ్ళ మదర్తో మాట్లాడదామని ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ మదర్కి ఫోన్ చేశాడు. ఆమె పేరు మీనా కుమారి. ఆ మీనా కుమార్కి ఫోన్ చేసి, మీ అబ్బాయి మా అమ్మాయి జోలికి వస్తున్నాడు, వాడికి చెప్పండి, మా అమ్మాయి జోలికి రావద్దని చెప్పండి, దాదాపుగా చాలా లక్షల రూపాయలే వాడు తీసేసుకున్నాడు, ఇంకా ఇవన్నీ స్టాప్ చేశామని చెప్పండి అని ఆమెకు చెప్తే, ఆమె సర్లేండి నేను మా అబ్బాయికి చెప్తాను అని చెప్పడం వదిలిపెట్టి, మా అబ్బాయికి మీరు 25 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రాడు అని ఆమె కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఈ అర్జున్ తల్లి మీనా కుమారి ఇచ్చిన షాక్తో ఆ ఫాదర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. సర్లే అని అనుకుంటుండగా కొద్ది రోజుల తర్వాత మరొక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎవడిది? ప్రశాంత్ అనేవాడిది. ఈ ప్రశాంత్ అనేవాడెవడు? ఈ మీనా కుమారి వాళ్ళ బ్రదర్, అంటే అర్జున్ వాళ్ళ మేనమామ అన్నట. అతను కూడా ఇతనికి డబ్బులు డిమాండ్ చేశాడు. మీ అమ్మాయి జోలికి రాకూడదు అంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ షాక్ అంతా ఆయన భరించలేక, ఈ ఒత్తిడిని భరించలేక మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లాల్సిందే అని జూబ్లీ హిల్స్ పోలీసులకు వెళ్ళి అప్రోచ్ అయ్యాడు. జూబ్లీ హిల్స్ పోలీసులకు వెళ్ళి కేసు ఫైల్ చేసిన తర్వాత నిందితులందరి మీద కేసు ఫైల్ చేశారు. ఈ అర్జున్ అనేవాడి మీద పోక్సో కేసు ఫైల్ చేసి మళ్ళీ ఇంకొకసారి రిమాండ్ చేసి జైలుకు పంపించారన్నమాట. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారంటే, అర్జున్ మెయిన్ అక్యూజ్డ్ ఒకటైతే, మదర్ మీనా కుమారి, అతని మామ ప్రశాంత్, అర్జున్ వాళ్ళ బ్రదర్ రాజీవ్, అండ్ ఫ్రెండ్ వినీత్ చౌదరి, అండ్ మిగతా వాళ్ళ సరస్వతి అనే పని మనిషి కూడా ఈ దందాలో మొత్తం ఉండిపోయారు. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. వాడిని అయితే రిమాండ్ చేసి జైలుకి పంపించారు. సో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉండగా, అంటే జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూబ్లీ హిల్స్ పోలీసుల దగ్గరకు ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ నన్ను ఒకడు మోసం చేశాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పింది అన్నమాట. సో జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా కేసు ఫైల్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఎవరు ఆ అబ్బాయి అనే వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయే విధంగా ఈ అమ్మాయి చెప్పే అబ్బాయి కూడా అర్జున్ పేరే చెప్పింది.
రియల్లీ ఇట్ ఇస్ షాకింగ్ న్యూస్ టు పోలీస్. మొదటి అమ్మాయి అర్జున్ పేరు, ఈ అమ్మాయి కూడా అర్జున్ పేరు చెప్పసాగింది. సో ఏం జరుగుతుందో అనేది పోలీసులకు అర్థం కాలేదన్నమాట. ఈ ఇన్స్టాలో ఫాలో అయిన అమ్మాయిలను ఒక్కరికి తెలియకుండా ఒక్కరిని వాడు కలుస్తూ వాళ్ళతో బయట తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళని నమ్మించి బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ బాగా లాగుతున్నాడు. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బాగా ఒక కారు కూడా కొనుక్కొని లైఫ్ని ఎంజాయ్ చేశాడు అన్నమాట. సో ఈ విధంగా ఇన్స్టాలో పరిచయమైన తర్వాత ఏం చేస్తాడు, పర్సనల్గా కలిసి బయటకు వెళ్ళి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ నార్సింగ్ అమ్మాయి విషయం చెప్పిన తర్వాత పోలీసులు మళ్ళీ అర్జున్ మీద కేసు ఫైల్ చేసి ఆ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. సో ఇలా అనేక మందితో తిరిగాడని, డబ్బులు బాగా లాగాడని పోలీసులు ఎంక్వైరీలు తెలిరింది. ఇంకా షాకింగ్ ఏమిటంటే దాదాపుగా 1000 మంది ఫాలోయర్స్ ఈ అర్జున్ ఇన్స్టాను ఫాలో అవుతున్నారన్నమాట. సో కేసు సీరియస్ కావడంతో పోలీసులు బాగా అలర్ట్ అయ్యారు. ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ ఒక పెద్ద ముఠాగా ఏర్పడి మొత్తం నగరంలో ఉన్న అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి దాదాపుగా డబ్బు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. అంటే ఇంకా 25 మందితోటి వీళ్ళు అమ్మాయిలంతా ట్రాప్ చేసి డబ్బులు లక్షలు లాగారు. ఎవరెవరు అంటే ఈ తల్లి మీనాకుమారి, ప్రశాంత్, ఫ్రెండ్ వినయ్ చౌదరి, బ్రదర్ రాజీవ్, డ్రైవర్ వైఫ్ సరస్వతి అండ్ హేమంత్, జిత్ను, వీళ్ళందరినీ పోలీసులు ఏం చేశారు, అరెస్ట్ చేసేస్తారు. అసలు ఈ ముఠా ఏం చేస్తుంది అంటే ఇన్స్టా ఫాలోయింగ్ లో ఉన్న అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఏ అబ్బాయికి అయితే ఇన్స్టాలో ఎక్కువగా ఫాలోయర్స్ ఉన్నారో ఆ అబ్బాయిలను ఐడెంటిఫై చేస్తుంది. ఆ అబ్బాయిలను ఐడెంటిఫై చేసి వాళ్ళని పర్సనల్గా కలుస్తారు. వాళ్ళని పర్సనల్గా కలిసిన తర్వాత మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తాము, మీరు అమ్మాయిని ట్రాప్ చేయండి, మీరు అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిలతో క్లోజ్గా ఉండండి, బయటకు తిరగండి, ఆ తర్వాత ఆ అమ్మాయిల మీద మీరు ఫిజికల్ అటాక్, లైంగిక దాడి చేయండి, లైంగిక దాడి చేసిన తర్వాత దాన్ని వీడియో క్యాప్చర్ చేయండి, ఆ వీడియో ఫుటేజ్ మాకు ఇవ్వండి, మేము వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటాము, డబ్బులు డిమాండ్ చేస్తాము అనేది ఈ దందా చాలా రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ఈ దందా ఇప్పుడే అది బయటకు వచ్చింది అనమాట. సో ఇంతమంది 25 అమ్మాయిలను ట్రాప్ చేసి బయటకు వచ్చిన తర్వాత నిజంగా హైదరాబాద్ అనేది షాక్కి గురైంది. సో ఇంకా పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనారిక రంగంలోకి వచ్చేశారు. హైదరాబాద్ సిపి కమిషనర్ సజ్జనార్ మీకు తెలుసు కదా, గతంలో దిశ కేసు ఎన్కౌంటర్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆ సజ్జనార్ సారే ఈయనమాట. సో ఈ ఎంక్వైరీలో డైరెక్ట్ గా నిందితులతో ఎంక్వైరీ చేశాడు, మాట్లాడు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు మేము తీసుకోవాల్సిందని హెచ్చరించారు. అంతేకాకుండా ఒక డీసీపీకి ఈ కేసుకు సంబంధించి ఫుల్ ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ కూడా జారీ చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఈ అమాయకపు అమ్మాయిలందరూ లక్షల రూపాయలు అర్జున్ వాళ్ళ మదర్ అయిన మీనాకుమారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే పేరెంట్స్ ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మోసపోయే వాళ్ళు అంటే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకే పేరెంట్స్ పిల్లలు సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారో అనేది మొత్తంగా కాకపోయినా కనీసం అప్పుడప్పుడు మనం చూస్తుండాలి. బయటకు ఎక్కడ వెళ్తున్నారో అనేది మనం చెక్ చేస్తుండాలి. వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా మోసపోవడానికి ఇప్పుడు ఛాన్స్ అనేది ఉంది. గతంలో అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే మోసపోతున్నారు, కానీ ఇప్పుడు అబ్బాయిలను కూడా ట్రాప్ చేసి మోసం చేయిస్తున్నారు అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పిల్లలు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ పని చేసినా ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీ వివరాలు మాత్రం వెల్లడించకండి. మీ అడ్రస్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, అటువంటి విషయాలన్నీ మీరు ఎవరికి సోషల్ మీడియా ఫ్రెండ్స్తో మనము షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి, ఇలాంటి బాధలే మనకు వస్తాయి అన్నమాట. లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి ఈ వీడియో చూడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపల్లి.